హాయ్ వెల్కమ్ టు ఐడ్రీమ్. ఈ ఆదివారం ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ జరగబోతుంది. ఇండియా న్యూజిలాండ్ జట్ల మధ్య ఓ బలమైన మ్యాచ్. ఈ మ్యాచ్ కోసం కొన్ని కోట్ల మంది ఎదురు చూస్తున్నారు. ఈ లోపలే ఏ టీం గెలవబోతుంది, ఏ టీం ఓడిపోతుంది, ఎవరు ఎక్కువ పరుగులు చేస్తారు, ఇలాంటి అన్ని విశ్లేషణలు ఈ మ్యాచ్ చుట్టూ జరుగుతున్నాయి. దాని గురించి మాట్లాడడానికి చాణక్య మనతో ఉన్నారు. ఆయన అడిగా మ్యాచ్ విశేషాలు తెలుసుకుందాం. హాయ్ చాణక్య గారు. హాయ్ రాజా బ్రో. ఫైనల్ మ్యాచ్ సండే, ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నారు? చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాము. న్యూజిలాండ్ టీంకి అయితే మనం ఇవ్వాల్సినవి చాలా బాకీ ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అంటే మెయిన్గా మన ప్రత్యర్థి న్యూజిలాండ్ అయితే బాగుంటుంది అని మనం ప్రీవియస్ వీడియోలో మనం మాట్లాడుకున్నాం. మీరు అన్నారు అన్నమాట. దానికి తగ్గట్టే మరి వచ్చేసారు న్యూజిలాండ్ వాళ్ళు. అండ్ వాళ్ళు ప్రీవియస్గా మరి సెమీఫైనల్లో సౌత్ ఆఫ్రికాతో ఆడిన గేమ్ ప్లాన్ అని కానీ చూస్తే కొంచెం దెబ్బతిన్న సింహాల్లాగానే అండ్ ఇండియా మీద ఓడిపోయారు. సో మిగతా ఏ మ్యాచ్లు ఓడిపోలేదు, ఇండియా మీద ఓడిపోయారు. కాబట్టి ఆ పగ ప్రతీకారం ఏదైతే ఉందో సౌత్ ఆఫ్రికా మీద తీర్చుకున్నారో ఓకే. కానీ ఇప్పుడు ఫైనల్ మాత్రం కంప్లీట్. సో వాళ్ళు అనుకున్న ప్లాన్స్ కానీ కంప్లీట్ ఒక డిఫరెంట్ గేమ్ ప్లాన్తో రావాలి. కానీ ఆ డిఫరెంట్ గేమ్ ప్లాన్ అది కూడా పాకిస్తాన్లో కాదు, ఇప్పుడు జరగబోయేది దుబాయ్లో. కానీ ఇక్కడ మాత్రం న్యూజిలాండ్ టీంకి ఒక అడ్వాంటేజ్ అనేది కూడా ఉంది. ఇదే వేదికగా మరి అయితే గ్రూప్ స్టేజ్లో న్యూజిలాండ్ టీం ఇండియాతో ఒక మ్యాచ్ అనేది కూడా ఆడింది, అందులో ఓడిపోయింది. అండ్ ఇండియన్ టీం వీక్నెస్ ఏంటి అండ్ ఆ గ్రౌండ్ యొక్క డైమెన్షన్స్ ఎలా ఉంటాయి, ఆ గ్రౌండ్లో సిచ్యువేషన్ తగ్గట్టు ఎలా ఆడాలి ఏంటి అనేది కూడా న్యూజిలాండ్కి ఒక ఐడియా వచ్చింటుంది. ఆల్రెడీ మ్యాచ్ ఆడింది యా. కాబట్టి ఇప్పుడు ఇండియన్ టీం మాత్రం రెగ్యులర్గా వెళ్తున్న ప్లాన్ కానీ అలా మాత్రం వెళ్ళకూడదు. ఒక డిఫరెంట్ గేమ్ ప్లాన్తో రావాలి. 4 స్పిన్నర్స్ ఏదైతే ఉందో అంటే దాంతో వెళ్తూ ఉన్నా కానీ ఇంకొక ఎక్స్ట్రా ఏదైనా కానీ ఒక సర్ప్రైజింగ్ ప్యాకేజ్ లాంటిది న్యూజిలాండ్కి ఒక షాక్ ఇచ్చే ఎవరైనా కానీ ఒక సర్ప్రైజింగ్ ప్లేయర్ ఎవరైనా వస్తే బాగుంటుందని కూడా నాకు అనిపిస్తుంది. లేకపోతే ఆల్రెడీ ఆడిన వాళ్ళే మరొకసారి ఆడుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా కొన్ని మార్పులు చేర్పులు అనేది కూడా మార్చుకోవడం కానీ అప్రోచ్ ఖచ్చితంగా డిఫరెంట్ ఉంటుంది. అండ్ ఇప్పుడైతే మరి భయంకరమైన ఫామ్లో ఉన్న విరాట్ కోహ్లీని ఆపాలని చెప్పేసి వాళ్ళ ఎక్స్ట్రా స్పిన్నర్స్ని కూడా మరి అయితే టీంలో ఇంక్లూడ్ చేసుకునే అవకాశాలు కూడా ఉంటాయి. అండ్ రోహిత్ శర్మని ఎలా ఆపాలనే దాని గురించి హెన్రీ కానీ అండ్ మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఒక గేమ్ ప్లాన్స్ అనేది కూడా మారుతుంటుంది. అండ్ మిడిల్ ఆర్డర్లో ఇంకొక ప్లేయర్ని మరి చాలా టీమ్స్ కొంచెం నెగ్లెజిబుల్ చేస్తుంటాయి. కానీ అలాంటి ప్లేయరే ఇండియన్ టీంకి మంచి మంచి పార్ట్నర్షిప్ ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ ప్లేయర్ ఎవరంటే శ్రేయాస్ అయ్యర్. కాబట్టి ఇక్కడైతే కంప్లీట్గా ఫస్ట్ ఇండియన్ టీం గురించి మాట్లాడుకుంటే ఇండియన్ టీంలో అయితే కంప్లీట్ ఒక అందరూ కూడా ఒక మ్యాచ్ విన్నర్సే, ఏ ఒక్కరిని తక్కువ అంచనా వేయకూడదు. వాళ్ళదైన రోజు అందరూ కలిసి కట్టుగా ఆడుతున్నారు. మరి ఏ గేమ్కైనా కానీ మెయిన్గా క్రికెట్ విషయానికి వచ్చేటప్పటికి గేమ్ ప్లే, టీమ్ ప్లే అనేది ఉందంటే ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ మరి విజయాలు అనేది కూడా దక్కించుకుంటూ వెళ్ళిపోతుంటాము. అలాగే ప్రజెంట్ ఇండియన్ టీం కూడా అదే ఫామ్లోనే ఉంది. కానీ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టుగానే కొంచెం కలవరబెట్టేది ఏదైనా ఉంది అని అంటే వరుసగా మ్యాచ్లు గెలుచుకుంటూ వస్తున్న టైంలో ఏదో ఒక చోకింగ్ పాయింట్ అనేది కూడా ఉంటుంది. 2023లో జరిగినట్టు మళ్ళీ ఇక్కడ కూడా జరుగుతుందా అని ఫ్యాన్స్ అందరూ కూడా కొంచెం భయపడుతున్నారు. అవును, ఆ భయం అయితే ఉంది. ఆ రోజు మన కాన్ఫిడెన్స్ అహ్మదాబాద్లో ఆడుతున్నప్పుడు కూడా ఏంటంటే ఎక్కడ లేని జనాలు అందరూ వచ్చి ఆ ఒక మూమెంట్స్ కానీ మనం చూస్తూ ఉన్నప్పుడు అందరూ అతుక్కపోయారు. మరి ఫైనల్ మ్యాచ్ ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా, అరే ఎంతమంది ఏంటి అని చెప్పేసి అందరినీ సైలెంట్స్ అయిపోయేలా చేశారు. ఆ రోజు అప్పటి వరకు సెమీఫైనల్ వరకు అద్భుతంగా ఆడిన ఇండియన్ టీం ఆ మ్యాచ్లో ఎందుకు ఏమైందో అర్థం కాలేదు. ఆ ప్రెషర్ తీసుకోలేక అలా ఆడిందా లేకపోతే ఏమైందా అని అర్థం కాలేదు. కానీ ఈసారి మరి ఛాంపియన్స్ ట్రోఫీ మన వల్ల అప్రోచబిలిటీ అనేది డిఫరెంట్గా ఉంది. సేమ్ ఆ రోజు ఏదైతే విన్నింగ్ స్ట్రీక్ అయితే ఉందో అలాగే ఉంది. కానీ ఈరోజు డిఫరెంట్గా కనిపిస్తుంది ఏంటంటే మేము గెలుస్తాము అని ఓవర్ కాన్ఫిడెన్స్ లేకుండా గెలిపిస్తాము, అందరం కలిసికట్టుగా గెలిపిస్తామనే ఒక పాజిటివ్ ఇంటెంట్ అనేది కూడా ఇండియన్ టీంలో కనిపిస్తుంది. మెయిన్గా రోహిత్ శర్మ అండ్ విరాట్ కోహ్లీ వీళ్ళిద్దరు కాంబినేషన్ మరొకసారి సక్సెస్ అవుతుందని కూడా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ మనం ఇంకో విషయం మాట్లాడుకోవాలి. న్యూజిలాండ్ టీం మీద అంటే మన మీద గెలుస్తున్నారు కాబట్టి వాళ్ళ మీద కాస్త మనకి ఆటలో భాగంగా ఒక ద్వేషం ఉండొచ్చు. కానీ న్యూజిలాండ్ టీంని మనం ఎప్పుడూ కూడా ఓన్ చేసుకునే ఉంటాం. కారణం వచ్చేసి విలియమ్సన్, కేన్ మామ. అయితే ఈ ఫైనల్కి ముందు కేన్ మామ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇండియాకి దుబాయ్ పిచ్చులు, అక్కడ వాతావరణం ప్లస్ అవద్ది, వాళ్ళు కాస్త ఆధిక్యంలో ఉన్నారు, మేము కొంచెం వాళ్ళకంటే మెంటల్గా డౌన్ ఉంటాం, ఇలాంటి ఏమీ మేము పట్టించుకోము, ఆ రోజు మ్యాచ్ కోసం ఏం కావాలో అది చేసి మ్యాచ్ గెలుస్తాము అని చెప్పి కేన్ మామ నుంచి ఇలాంటి ఒక స్టేట్మెంట్ రావడం ఎలా చూస్తారు? యూజువల్గా మిగతా వాళ్ళు
మెయిన్గా కేన్ మామ స్టేట్మెంట్స్ గురించి మాట్లాడే ముందు డేవిడ్ మిల్లర్ ఒక కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ అనేది కూడా ఇచ్చాడు. ఓకే. సో ఆ స్టేట్మెంట్ని కాంట్రడిక్ట్ చేస్తూ ఇక్కడైతే విలియమ్సన్ అలా లేదు, మేము మ్యాచ్ విన్నర్స్గా మేము అడుగు పెడతాము, గెలుస్తామనే ఒక పాజిటివ్ ఇంటెంట్. ఏంటంటే మెయిన్గా అక్కడ సౌత్ ఆఫ్రికాకు వచ్చిన ఒక జస్ట్ డిసడ్వాంటేజ్ అక్కడ డేవిడ్ మిల్లర్ మరి మాట్లాడిన సందర్భం ఏంటంటే, అక్కడ మ్యాచెస్ అయిపోయిన తర్వాత పాకిస్తాన్లో మ్యాచెస్ అయిపోయిన తర్వాత సౌత్ ఆఫ్రికా అండ్ ఆస్ట్రేలియన్ టీం రెండు కూడా దుబాయ్కి వచ్చి ఇక్కడైతే ఎవరు మనతో ఆడతారని చెప్పేసి వెయిట్ చేస్తున్న సందర్భంలో ఒక టీం అయితే సౌత్ ఆఫ్రికన్ టీం మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోయింది. వాళ్ళు రాను పోను ఇట్లా కొంచెం వాళ్ళ ఒక స్ట్రెస్ అనేది కూడా ఉండడంతో అందుకే మేము ఓడిపోయాము. ఇప్పుడు అంటే ఓటమి తర్వాత ఎవరైనా కానీ ఒక కారణాల కోసం వెతుక్కుంటూ ఉంటారు. అంటే ఆ టీంని మరి ద్వేషించకూడదు. సో వాళ్ళ ఫ్యాన్స్ మరి అయితే వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళను అంటే ఇబ్బంది పెట్టకూడదు. అరే మా ఫ్యాన్స్కి అరే ఓడిపోయాము బట్ ఈ యొక్క కారణాలు ఉన్నాయి. ఎప్పుడైనా కానీ గెలిచినోడు ఎప్పుడు కారణాలు చెప్పుకోడు, ఓడిపోయినోడు మాత్రమే ఆ కారణాలు అనేది కూడా చెప్పుకుంటాడు. పలానా వాటి వల్ల ఓడిపోయామని చెప్పేసి చెప్పుకుంటుంటారు. సో అలాంటి కడుపు మంటతో వచ్చిన సందర్భం అనేది కూడా డేవిడ్ మిల్లర్ దగ్గర నుంచి కూడా చూసుకోవచ్చు. డేవిడ్ మిల్లర్ మరి నా సపోర్ట్ అంతా కంప్లీట్గా న్యూజిలాండ్ టీంకే అని చెప్పేసి చెప్పాడు ఫైనల్లో. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వాళ్ళంత బాధతో ఉన్నారు. ఇండియన్ టీంకి అయితే ఓన్లీ ఒకే వెన్యూలో ఆడుతుంది, వాళ్ళకైతే బోల్డ్ అయింది అడ్వాంటేజ్ ఉంది, మేమైతే ఇక్కడికి తిరుగుతున్నాం అది ఇది అని చెప్పేసి అని అన్నారు. కానీ ఇదే సందర్భంలో ఇంకొక విషయం కూడా మాట్లాడగలి. 2023 వరల్డ్ కప్ జరుగుతున్న టైంలో వేరే మ్యాచెస్ జరుగుతున్నప్పుడు మన ఇండియాలో చాలా స్టేడియంస్లో ఒక్కొక్క మ్యాచ్ లేకుండా వాళ్ళు మళ్ళీ తిరిగి వెళ్ళడం లేకుండా ఐసీసీ ఒక చిన్న అడ్వాంటేజ్ అనేది కూడా వేరే టీమ్స్కి ఇచ్చింది. ఏంటంటే ఒకే వెన్యూలో రెండు మ్యాచెస్ ఆడే విధంగా. కానీ మన ఇండియన్ టీంకి మాత్రం ఆ అడ్వాంటేజ్ లేదు. ప్రతి ఒక్క మ్యాచ్ డిఫరెంట్ వెన్యూస్, వాళ్ళు ట్రావెల్ చేయాలి, మళ్ళీ ఆడాలి, సిచ్యువేషన్స్ తగ్గట్టు మూవ్ ఆన్ అవ్వాలి. అయినా కానీ గెలుస్తూ అట్లా వచ్చారు. కానీ ఫైనల్ మ్యాచ్లో దురదృష్టవశాత్తు అలా జరిగింది. సో ఆ రోజు లేవని వాయిస్ ఈరోజు ఎందుకు రైజ్ అవుతుంది? అవును, ఇప్పుడు అంతకంటే ముందు ఐసీసీ మీటింగ్ అనేది కూడా జరిగింది. ఐసీసీ మీటింగ్ జరిగినప్పుడు సో ఇండియా ఆడను అని చెప్పేసి కరాఖండిగా చెప్పేసింది. అలాంటి టైంలలో అంటే వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంది, మాకు కూడా అడ్వాంటేజ్ ఉంది, మేము కూడా అప్పుడే చెప్పాలి. సో అలాంటి లేకోకుండా ఇప్పుడు మొత్తం అయిపోయిన తర్వాత ఓడిపోయిన తర్వాత అరే ఏంది వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంది మాకు లేదు అని చెప్పేసి ఆ ఇంగ్లాండ్లో మెయిన్ సీనియర్ ప్లేయర్స్ అండ్ అలాగే ఇప్పుడు సౌత్ ఆఫ్రికాలో ప్రజెంట్ ఆడుతున్న డేవిడ్ మిల్లర్ కానీ సో వీళ్ళందరూ అండం సర్వసాధారణం. కానీ కేన్ మామ మాత్రం ఒక స్పెషాలిటీ అనేది కూడా ఉంది. ఏంటంటే ఎప్పుడు వివాదాల జోలికి పోడు. వివాదాలు అనేటప్పటికీ సో దాన్ని ఎట్లా తగ్గించాలని చూసే పర్సన్. అండ్ మెయిన్గా నెక్స్ట్ రాబోతున్నది ఐపీఎల్ సీజన్. సో ఐపీఎల్ సీజన్లో మెయిన్గా ఇక్కడ 2 నెలలు ఉంటారు. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఏ రాష్ట్రం వాళ్ళు మరి ఏ టీమ్స్ ఆడుతున్నారో విదేశీ ప్లేయర్స్ అయినా కానీ వాళ్ళని మనం ఓన్ చేసుకుంటాం. అంతేందుకు మనకు హెడ్ ఇప్పుడైతే ఆ ప్రొఫైల్ పిక్ మార్చి ఇండియన్ టీం మీద ఉన్న కొంచెం కసిని కూడా బయట పెట్టాడు. అయినా కానీ ఇక్కడ మనకు వచ్చేటప్పటికి మనం ఏమనుకుంటాం, మన హైదరాబాద్ హెడ్ అనుకుంటాం, మన హెడ్ అని మనం అట్లా అనుకుంటాం, మనం ఓన్ చేసుకుంటాం ఆ సీజన్ వచ్చేటప్పటికి. కానీ ఇది కేవలం సో అక్కడ ఓడిపోయారు కాబట్టి ఆ కారణాలు ఆ కోపం బయట కక్కోవాలి. సో ఇలాంటి సందర్భంలోనే అలాంటి వస్తూ ఉంటుంది. ఇది మనం పట్టించుకోవాల్సిన అవసరం అనేది కూడా లేదు. అండ్ ఇప్పుడు అయితే అందరూ ఛాంపియన్స్ ట్రోఫీ అంటున్నారు. స్టార్టింగ్లో దీన్ని నాకౌట్ సిరీస్ అనేవాళ్ళు. 2000 సంవత్సరంలో అప్పుడు ఇండియా చాలా స్ట్రగుల్ ఫేస్ చేసింది. గంగూలీ కొత్తగా కెప్టెన్ అయ్యాడు. 6th పొజిషన్లోనూ 7th పొజిషన్లోనూ ఉండేవాళ్ళం వన్డే ర్యాంకింగ్స్లో. అలాంటి ఒక టీంని అప్పుడు నాకౌట్ సిరీస్లో ఫైనల్కి తీసుకెళ్తాడు గంగూలీ. కానీ ఆ ఫైనల్లో మనం ఓడిపోతాం ఇదే న్యూజిలాండ్ చేతులు. ఇప్పుడు 2025 సంవత్సరాల తర్వాత అందరూ ఏంటంటే న్యూజిలాండ్తో పగ తీర్చుకోవడం అంటే వరల్డ్ కప్లో సెమీస్లో మనం ఓడిపోయాము ఆ పగ తీర్చుకోవాలంటున్నారు. బట్ కొంచెం సీనియర్ క్రికెట్ ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళందరూ ఏమంటున్నారంటే వరల్డ్ కప్లో చూసుకున్నాం, మనల్ని ఛాంపియన్స్ ట్రోఫీలో 25 సంవత్సరాల క్రితం కొట్టున్నారు, దానికి పగ తీర్చుకోవాలి అని చెప్పి అంటున్నారు. మెయిన్గా గేమ్స్ విషయంలో అది కూడా కంట్రీస్ మధ్యలో ఆడేటప్పుడు గేమ్స్ విషయంలో ఆ రైవల్రీ అనేది ఉంటుంటే ఒక హెల్తీ రైవల్రీ. సో అది ఇట్ వాస్ ఎ గుడ్ థింగ్. ఏంటంటే మనం కూడా చూడ్డానికి ఎగ్జైటింగ్ పాయింట్ అనేది ఒకటి ఉండాలి అనే సందర్భం అనేది కూడా ఒకటి ఉంటుంది. ఈవెన్ పాకిస్తాన్కి మన ఇండియాకి ఉన్న వైరం అనేది కూడా మనకు తెలుసు. ఏంటంటే అది కూడా సో పొలిటికల్ జియోగ్రఫికల్ దాని పరంగా ఉన్న విషయాలు కాబట్టి మనం కూడా ఆ 2 టీమ్స్ మధ్యలో జరిగే మ్యాచెస్ ఏదైనా ఉన్నప్పుడు కూడా వేరే దేశాల వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంటారు. అది ఈ 2 మ్యాచ్ అంటే ఈ మ్యాచ్ మనం చూడాలి అని మన వాళ్ళే కాకుండా వాళ్ళు కూడా ఎంతో ఇంట్రెస్టింగ్ చూస్తారు. అలాగే ఇక్కడ మెయిన్ న్యూజిలాండ్ టీం మీరు అన్నట్టు కూడా గంగూలీ అప్పుడు ఫైనల్కి తీసుకెళ్ళినప్పుడు న్యూజిలాండ్ చేతిలో ఓడిపోయాం. 25 ఇయర్స్గా వెయిట్ చేస్తున్నది అది కూడా ఛాంపియన్స్ ట్రోఫీలో మనం కప్పు
ఎత్తాలి, దాంతోపాటు వైట్ కోట్ వేసుకోవాలి అంటే మాత్రం దిస్ ఈజ్ ద రైట్ టైం. అండ్ ఇదే మంచి సందర్భం కూడా టీమ్ కాంబినేషన్ విషయానికి వచ్చేటప్పటికైనా కానీ, వెన్యూ విషయానికి వచ్చేటప్పటికైనా కానీ, అంటే ఇంటర్నల్గా టీంలో ఉన్న ఒక హెల్తీ అట్మాస్ఫియర్ విషయంలోనా కానీ, అందరి దగ్గర నుంచి వచ్చే సపోర్ట్ అయినా కానీ ఇప్పుడు మాత్రం చాలా చక్కగా ఉంది. అట్లీస్ట్ దిష్టి దాక్కుండా అంటే చాలా మంది కూడా అనుకుంటున్నారు. ఈవెన్ మీమ్స్ కూడా మన వాళ్ళు చాలా సూపర్గా వేస్తున్నారు, ఎంటర్టైనింగ్గా. మీరు వెన్యూ అన్నారు కాబట్టి అడుగుతున్నాను, ఆ దుబాయ్ పిచ్, అక్కడ వాతావరణం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే టాస్ గెలిచిన టీము ఏది సెలెక్ట్ చేసుకుంటే బాగుంటుంది? యూజువల్గా టాస్ గెలిచిన టీం అయితే బ్యాటింగ్ ఎంచుకుంటేనే మంచిదండి. ఎందుకంటే ఇప్పుడైతే కొత్త పిచ్ ఇస్తారు. కొత్త పిచ్ ఇచ్చినప్పుడు యూజువల్గా పాత పిచ్ అయితే స్పిన్నర్స్కి ఎక్కువగా అనుకూలం ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ కొత్త పిచ్ వచ్చేటప్పటికి పేసర్స్కి అనుకూలంగా ఉంటుంది, అలాగే స్పిన్నర్స్ కొంచెం ఎక్కువ కష్టపడాలి. సో ఇద్దరు అంటే బౌలర్స్కి కొంచెం హెల్ప్ అనేది దొరకచ్చు. కానీ ఎప్పుడైనా కానీ దుబాయ్ పిచ్ అక్కడ ఉన్న కండిషన్స్ ప్రకారం మెయిన్గా చాలా జాగ్రత్తగా చూసుకొని ఆడాలి. సో బ్యాట్స్మెన్ ఆడడం అంత ఈజీ కాదు. ఈవెన్ ఫస్ట్ ఇన్నింగ్స్లో అయితే కొంచెం చిన్న అడ్వాంటేజ్ ఏమన్నా ఉంటుందేమో, కానీ చేజింగ్ విషయానికి వచ్చేటప్పటికి ఒకవేళ డ్యూ వచ్చిందంటే అదృష్టం అండి. డ్యూ వస్తే ఎవరైతే సెకండ్ బ్యాటింగ్ చేస్తున్నారో అది అదృష్టం. కానీ రీసెంట్గా జరిగిన మ్యాచెస్లో చూస్తే డ్యూ అనేది ఎక్కడ రావట్లేదు, కాబట్టి ఈ మ్యాచ్లో కూడా వచ్చే అవకాశాలు అనేది కూడా లేదు. కాబట్టి ఇలాంటి సందర్భంలో మెయిన్గా ఫస్ట్ బ్యాటింగ్ చేసి సో సక్సెస్ఫుల్గా ఒక స్కోర్ అనేది కూడా ఆ బోర్డు మీద మనం పెట్టామంటే, స్కోరింగ్ బోర్డు మీద, అప్పుడు ప్రెషర్ లేకుండా అప్పుడు మన బౌలర్స్ అయితే ఇప్పుడు స్ట్రాంగ్ యూనిట్గా ఉంది బౌలింగ్ యూనిట్. వాళ్ళు వాళ్ళ పని నిర్వర్తించేసి మన గ్రూప్ స్టేజ్లో ఎలా అయితే న్యూజిలాండ్ కట్టడి చేశామో, సో ఇప్పుడు కూడా అలాగే కట్టడి చేసే అవకాశాలు అనేది కూడా ఉంటుంది. అంటే మీరు చెప్పిన వర్షన్ అంతా న్యూజిలాండ్ కరెక్ట్. అంటే న్యూజిలాండ్ ఒకవేళ వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నా అది ఓకే, కాకపోతే ఇక్కడ ఒక సమస్య ఉంది. ఒకవేళ ఇండియాకి చేజింగ్ ఇస్తే వాళ్ళు, ఇక్కడ కోహ్లీ ఉన్నాడు, చేజ్ మాస్టర్ ఉన్నాడు. సో న్యూజిలాండ్ టీం ఆ డిసిషన్ తీసుకోకపోవచ్చేమో కదా? ఖచ్చితంగా తీసుకోకపోవచ్చు. ఎందుకంటే చేజింగ్ విషయం అని వచ్చేటప్పటికి కోహ్లీకి మాత్రం ఒక పూనకాలు వచ్చేస్తుంటుంది. అండ్ ఈవెన్ చేజ్ మాస్టర్ మన దగ్గర ఉన్నాడని చెప్పేసి ఒక బ్యాట్స్మెన్స్లో కూడా ఒక కాన్ఫిడెన్స్ వచ్చేస్తూ ఉంటుంది. అండ్ ఒక పెద్ద స్కోర్ ఎప్పుడైనా కానీ ఆ టోటల్ ఉన్నప్పుడు ఎలా ఆడాలి, మెయిన్గా సో ఈ మ్యాచ్ని ఎలా తీసుకెళ్ళాలి, ఒక కన్స్ట్రక్టివ్గా తీసుకెళ్లే విధానం అనేది కూడా మెయిన్గా కోహ్లీకి తెలిసినంతగా ఇప్పుడు ప్రజెంట్ ఇంటర్నేషనల్ క్రికెట్లో ఎవ్వరికీ తెలియదండి. దానికి తగ్గట్టు మరి ఇన్నింగ్స్ను బిల్డ్ చేసుకుంటూ వెళ్తాడు. అవతల ఎవరైనా కానీ వికెట్స్ పడుతున్నా కానీ అవతల బ్యాట్స్మెన్, ఆ ఎండ్లో ఉన్న బ్యాట్స్మెన్కి కూడా ఒక కాన్ఫిడెన్స్ అనేది కూడా ఇచ్చి నువ్వు ఇలా ఆడు. ఈవెన్ ఇన్స్ట్రక్షన్స్ అనేది కూడా అవతల నుంచి వస్తూ ఉంటుంది. ఆ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినా కానీ ఆల్రెడీ మాస్టర్ ఇక్కడ ఉండగా ఆ ఇన్స్ట్రక్షన్స్ కూడా చెప్పాల్సిన అవసరం లేదనిపిస్తుంది. అండ్ అలాగే మీరు కోహ్లీ ప్రస్తావన తీసుకొచ్చారు. కోహ్లీ సూపర్ ఫామ్లో ఉన్నారు, దాంట్లో నో డౌట్. సో కోహ్లీ పైన చాలా నమ్మకాలు పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ అన్ని విజయాలు వస్తుండబట్టి మనకి కొన్ని సమస్యలు కనిపించట్లేదు. ముఖ్యంగా రోహిత్ శర్మ ఫామ్ అండ్ అలాగే గిల్ పర్ఫార్మెన్స్. గత కొన్ని మ్యాచ్ల్లో వాళ్ళిద్దరి మధ్య పార్ట్నర్షిప్ బిల్డ్ అవ్వటం లేదు, ఓపెనింగ్ సరిగ్గా ఉండట్లేదు. ఫైనల్లో కూడా ఇదే రిపీట్ అయితే సమస్య వద్దంటారా? రిపీట్ అయ్యే అవకాశాలు కొంచెం తక్కువ ఉంటుందండి. ఫైనల్ విషయం వచ్చేటప్పటికి కొంచెం జాగ్రత్త అనేది అతి జాగ్రత్త అయిందంటే ప్రమాదమే. సో అలా అవ్వకుండా ఫ్రీ ఫ్లోగా వాళ్ళ న్యాచురల్ బ్యాటింగ్ అనేది కూడా ఆడారంటే ఈవెన్ గిల్ అయినా కానీ రోహిత్ శర్మ అయినా కానీ సో వాళ్ళని ఆపడం ఎవరి తరం కాదు. కానీ వీళ్ళిద్దరికీ ఉన్న మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే లాస్ట్ ప్రీవియస్ మ్యాచెస్లో ఒక మంచి పార్ట్నర్షిప్ అనేది కూడా బిల్డ్ చేయాలని అలా అనుకోలేకపోతున్నారు. ఈవెన్ అక్కడ న్యూజిలాండ్ ఫీల్డర్స్ గురించి కూడా మనం ఒకసారి కొంచెం ఆలోచించాలి. వాళ్ళు ఒక ఎగిరి బంతులు పట్టడంలో కానీ, ఆ ఫీల్డింగ్ విషయంలో క్యాచెస్ ఎఫిషియన్సీలో కానీ వాళ్ళకి సక్సెస్ రేట్ అనేది కూడా ఎక్కువ కాదు. ఈవెన్ మనము లాస్ట్ మ్యాచ్ న్యూజిలాండ్తో ఆడేటప్పుడు కూడా విరాట్ కోహ్లీ ఇచ్చిన క్యాచ్ ఎంత బలంగా బాదాడు. అవుని ఫిలిప్స్ పట్టుకున్న ఆ క్యాచ్ మాత్రం నిజంగా ఇట్ వాస్ అ మైండ్ బ్లోయింగ్. అండ్ ఈ టోర్నమెంట్ మొత్తం మీదలో సో టాప్ 1 క్యాచ్ ఏదైనా ఉందంటే అది మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అంత స్పీడ్లో వెళ్ళే బాల్ని కూడా ఎగిరి మరి క్యాచ్ చేశాడంటే ఇలాంటిది ఫస్ట్ టైం పట్టడం కాదు, చాలా వరకు పట్టాడు. అండ్ తనతో పాటు కూడా ఈవెన్ మిగతా ఫీల్డర్స్ ఎవరైతే ఉన్నారో ఈవెన్ కేన్ విలియమ్స్ కూడా అద్భుతమైన క్యాచెస్ అనేది కూడా పడుతున్నారు. సో అలాంటి అప్రోచబిలిటీ ఉంది కాబట్టి ఒకసారి ఈవెన్ రోహిత్ శర్మ అయినా కానీ గిల్ అయినా కానీ ఎక్కువగా గాల్లో లేపకుండా బంతులు అనేది కూడా సో టు ద గ్రౌండ్ ఆన్ ద గ్రౌండ్ ఆడే సో ఎక్కువగా గ్యాప్స్ చూడడం కానీ సో గ్యాప్స్ చూసి కొట్టే అవకాశాలు ఏదైనా ఉంటే బాగుంటుంది. కానీ రోహిత్ శర్మని ఒక్కసారి ఆ ఒక ఫామ్ అందుకున్నాడు అనుకోండి, తనని ఆపడం ఎవరి వల్ల కాదు. మీమ్స్లో కూడా ఇప్పుడు అందరూ ఒక నిన్నటి నుంచి నువ్వు ఒక గంట సేపు గ్రీస్లో ఉండన్నా 100 కోట్ల మంది కోరుకుంటున్నారు, గంట ఉండన్నా చాలు అంటున్నారు. 140 కోట్ల మంది కోరుకుంటారండి.
ఏంటంటే ఒక గంట కాదు, ఈవెన్ ఫస్ట్ ఒక 10 ఓవర్స్. సో రోహిత్ శర్మ వికెట్ కానీ గిల్ వికెట్ పడకుండా వాళ్ళిద్దరు క్రీజ్లో ఉన్నారంటే వాళ్ళని ఆపడం ఎవరితరం కాదు. ఎందుకంటే మెయిన్గా వాళ్ళు స్ట్రగుల్ అయ్యేది స్టార్టింగ్ కొంచెం మాత్రమే. ఆ కొత్త న్యూ బాల్ ఎప్పుడైతే ఉంటుందో, సో ఒక 5-6 ఓవర్స్ వరకు, మెయిన్గా దుబాయ్లో ఆ 5-6 ఓవర్స్ వరకు ఆ న్యూ బాల్ ఎఫెక్టివ్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అంతవరకు వాళ్ళు నిలబడి జాగ్రత్తగా ఆడారు అంటే తర్వాత వాళ్ళని ఆపడం ఎవరితరం కాదు. జనక గారు, ఇక్కడ ఇండియన్ టీం బలాబలాలు అందరికీ తెలుసు. ఎందుకంటే మన టీము మనం చాలా మ్యాచ్లను చూస్తున్నాము, ఎవరు ఫామ్లో ఉన్నారు ఎవరు ఫామ్లో లేరు అనేది మనకు మొత్తం ఐడియా ఉంది. బట్ ఇక్కడ సమస్య ఏంటంటే న్యూజిలాండ్ టీం గురించి. వాళ్ళంతా అసలు ఫామ్ అనేది న్యూజిలాండ్ టీంలో ఎప్పుడూ ఉండదు. ఆ రోజు మ్యాచ్కి తగ్గట్టు ఆ రోజు ఎవరో ఒకరు పర్ఫార్మెన్స్ చేసేస్తారు. పర్టికులర్గా వీళ్ళే ఆడతారు, వీళ్ళే కొడతారు, వీళ్ళే స్టార్స్, అలా ఏముండదు. బ్యాటింగ్ ఆర్డర్ పై నుంచి చూసుకున్నట్టయితే కింద బ్రేస్వెల్ వరకు, లేకపోతే బౌలింగ్లో ఈవెన్ ఫిలిప్స్ కూడా వికెట్లు తీస్తాడు. సో ఆ సిచ్యువేషన్కి ఎవరు అవసరమైతే వాళ్ళు పర్ఫార్మెన్స్ చేసేస్తారు. అదే న్యూజిలాండ్ టీం స్పెషాలిటీ. ఇప్పుడు న్యూజిలాండ్ టీం బలాబలాలు ఎలా ఉన్నాయి? న్యూజిలాండ్ టీం మెయిన్గా మనము వరీ అవ్వాల్సింది రచన్ రవీంద్ర అండ్ దాంతోపాటు కూడా కేన్ విలియమ్సన్ ఫామ్. ఓకే, వాళ్ళు సెమీఫైనల్లో సౌత్ ఆఫ్రికాతో ఆడుతున్న మ్యాచ్లో కూడా ఇద్దరు సెంచరీలు సాధించారు. అంటే అందరూ అనుకుంటుంటారు, అరే వాళ్ళిద్దరు సెంచరీలు సాధించారు, వాళ్ళ స్కోర్ 360 పెట్టేశారు, ఇక్కడ కూడా పెడతారని. కానీ అక్కడ లాహోర్ స్టేడియంలో ఏదైతే మ్యాచ్ సెమీఫైనల్ మ్యాచ్ జరిగిందో, ఇట్స్ ఏ కంప్లీట్లీ బ్యాటింగ్ ప్యారడైస్. అలాంటి సందర్భంలో అక్కడ పరుగుల వరద అనేది కూడా పారుతుందని అందరికీ తెలిసిందే. కానీ కమింగ్ టు ద దుబాయ్ పిచ్ అలా మాత్రం కాదు. అట్లాంటప్పుడు రచిన్ రవీంద్ర మరి అయితే ఇక్కడ ఇండియన్ టీంతో ఆడేటప్పుడు మంచి ఎఫెక్టివ్గా ఉండాలి కదా. సో ఆ ఎఫెక్టివ్నెస్ కనిపించలేదు. కానీ మెయిన్గా ఇక్కడ రోహిత్ శర్మ కెప్టెన్సీ విషయానికి వచ్చేటప్పటికి ఎవరి బలం ఏంటా అనేది కూడా రోహిత్ శర్మకి చాలా చక్కగా తెలుసు. ఆ ఫీల్డింగ్ ప్లేస్మెంట్స్ ఎక్కడెక్కడ వాళ్ళకు లూప్ హోల్స్ ఉన్నాయని తెలుసు కాబట్టి దానికి తగ్గట్టు ఆ ఫీల్డింగ్ సెటప్ చేసి ఏ బౌలర్ని ఎప్పుడు తీసుకొని వస్తే వీళ్ళు స్ట్రగుల్ అవుతారు అని ఆ ఒక టెక్నిక్స్ అనేది కూడా రోహిత్ శర్మకి తెలుసు కాబట్టి ఎవరినైనా ఇబ్బంది పెట్టే అవకాశాలు అనేది కూడా ఉంటుంది. మనం మెయిన్గా ఆలోచించాల్సింది రచిన్ రవీంద్ర, విలియమ్సన్, యంగ్ను అయితే మనం కొంచెం పర్లేదు, కానీ తన గురించి కూడా మనం ఆలోచించాల్సిందే. అండ్ మెయిన్గా బౌలర్స్ విషయానికి వచ్చేటప్పటికి హెన్రీ కాకపోతే హెన్రీకి కొంచెం ఇంజురీ కన్సర్న్ ఏదో మొన్న సౌత్ ఆఫ్రికన్ మ్యాచ్లో కనపడింది. అది సీరియస్ ఇంజురీ అవ్వకపోయిండొచ్చు, బట్ ఆ షోల్డర్ ఇంజురీ ఏదో కొంచెం తనని బాధ పెడుతున్నట్టు కూడా అనిపిస్తూ ఉంది. ఒకవేళ అది పెద్ద ఇంజురీ అయిందంటే మాత్రం సో ఈ మ్యాచ్కి తను మాత్రం అందుబాటులో లేడంటే ఇండియాకు ఒక పెద్ద రిలీఫ్, ఒక బోనస్ అని కూడా. అవును, ఎందుకంటే ఆ రోజు సెమీస్లో మనం ఓడిపోయినప్పుడు కూడా హెన్రీనే మనం చాలా పెద్ద దెబ్బ తీసింది. స్టార్టింగ్ వికెట్స్ అతనే తీశాడు. సో గతంలో చూసినట్టయితే మొన్న రీసెంట్ మ్యాచ్లో కూడా మనం గెలిచిన మ్యాచ్లో కూడా రోహిత్ శర్మ వికెట్ తీసింది కూడా అతనే, హెన్రీ. సో అది కానీ తప్పిందంటే మనకి అసలు చాలా ప్లస్ అయినట్టు మీరు అన్నట్టు. షార్ట్ పిచ్ డెలివరీస్ వేయడంలో ఎక్కువగా న్యూజిలాండ్ బౌలర్స్ చాలా ఎఫెక్టివ్గా ఉంటారండి. మెయిన్గా వాళ్ళందరికీ తెలుసు ఏంటంటే ఇండియన్ టీంకి షార్ట్ పిచ్ డెలివరీస్ వేసి థర్డ్ మ్యాన్ ఫీల్డర్ని పెట్టామంటే ఖచ్చితంగా వికెట్స్ దొరికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. లేకపోతే ఒకవేళ పుల్ షాట్ ఆడేటప్పుడు ఎక్కడైనా కానీ కనెక్ట్ కాకపోతే అది గాల్లో లేచిందంటే ఈజీగా క్యాచ్ దొరుకుతుంది. ఈవెన్ రోహిత్ శర్మ వికెట్ అనేది కూడా సేమ్ ఆ టైప్ ఆఫ్ గేమ్ ప్లాన్తోనే వస్తారు. కానీ మన శ్రేయస్ అయ్యర్ ఒక 2 years బ్యాక్ షార్ట్ పిచ్ డెలివరీస్కి ఎలా అయితే ఇబ్బంది పడుతున్నాడో ఇప్పుడు ఎంత ఎఫెక్టివ్గా మారాడో ఆ టెక్నిక్ ఏదో మిగతా వాళ్ళకి కూడా చెప్పారంటే సో దానిలోంచి మనం బయటపడవచ్చు. అంటే కొంచెం యాడెడ్ అడ్వాంటేజ్ అవుతుంది. అండ్ ఆ షార్ట్ పిచ్ డెలివరీస్ని ఎలా మనం కంట్రోల్ చేసి ఆడాలి, ఎక్కడ మనం టెంప్ట్ అవ్వకూడదు. మెయిన్గా రేపు బాల్ వస్తుంది కదా, ఫోర్స్ కొట్టాలి, సిక్సర్స్ కొట్టాలి అని ఆ టెంప్ట్ అవ్వకుండా జాగ్రత్తగా కన్స్ట్రక్టివ్గా ఆడుకుంటూ వచ్చారంటే మాత్రం ఎస్. అండ్ ఇంకొన్ని గంటల్లో ఫైనల్ జరగబోతుంది. ఈ లోపల మనకి శత్రువులు ఎక్కువైపోయారు. ఇండియా ఫైనల్లో ఓడిపోవాలని సౌత్ ఆఫ్రికా, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఈ దేశాలకు సంబంధించిన ప్లేయర్స్ కానీ మాజీ క్రికెటర్లు కానీ ఓపెన్గా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. మీరు అన్ని దేశాలు చెప్పారు, ఇంగ్లాండ్ విషయం మర్చిపోయారు. మైకల్ వాన్ ఎప్పుడు మన మీద పడి ఏడుస్తూ ఉంటాడు. మనం ఎంత మంచి చేసినా కానీ సో అవతల నుంచి ఫస్ట్ నెగిటివ్ కామెంట్ వచ్చేది మైకల్ వాన్ నుంచే. అతని పేరు తీయకూడదు అనుకుంటాం కానీ సో ఎప్పుడు నేనున్నా అనుకుంటూ ముందుకు వచ్చేసి ఖచ్చితంగా చెప్పే వాళ్ళలో సో నెగిటివ్ కామెంట్ చెప్పే విషయంలో సో అలాగే ఉంటారు. కానీ అలా ఎంతమంది ఏడుస్తున్నా కానీ మెయిన్గా మన వాళ్ళు సో విజయంతో సమాధానం అనేది కూడా చెబుతారు. దానికోసం అందరం వెయిట్ చేస్తున్నాము. సౌత్ ఆఫ్రికన్ విషయానికి వచ్చేటప్పటికి డేవిడ్ మిల్లర్ అండ్ మిగతా దేశాల విషయం వచ్చేటప్పటికి మిగతా ప్లేయర్స్ వాళ్ళు కూడా అందరూ వాళ్ళకి తగ్గట్టు వాళ్ళు వెలగక్కుతున్నారు. కానీ ఇంకోటి మర్చిపోకూడదు, ఈ కోపం అనేది ఈ మ్యాచ్ తర్వాత ఆపేస్తే ఇంకా బాగుంటుంది. లేకపోతే ఇదే కంటిన్యూ చేశారంటే తర్వాత ఐపీఎల్ ఉంది, తర్వాత ఎవరి రావాల్సిన వాళ్ళే.
సో అప్పుడు ఓన్ చేసుకోవడంలో కూడా అక్కడ కొంచెం తేడాలు వచ్చేస్తాయి. ఈవెన్ హెడ్ సో ఆ కోపంలో ఏదో అన్నాడనే కానీ సో గేమ్ వరకే ఉంటుంది మనోడి విషయము. ఎప్పుడైతే ఆ మనోడు కూడా ఈ మధ్య రీసెంట్గా ఒక స్టేట్మెంట్ అనేది కూడా ఇచ్చాడు. సో ఎస్ఆర్హెచ్తో నేను ఆడేటప్పుడు ఆ 2 months నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాను. అంటే ఎక్స్ట్రీమ్ హ్యాపీనెస్ అనేది కూడా ఉంటుంది. అక్కడ ఇచ్చే క్రౌడ్ యొక్క అంటే లవ్ సపోర్ట్ కానీ నేను ఎప్పుడు ఎక్కడా చూడలేదు. ఏంటంటే ఈవెన్ హెడ్ అనే కాదు, ఇంతకుముందు ప్రీవియస్గా ఎవరైనా ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ ఎవరైనా ఉన్నా కానీ వాళ్ళు ఇక్కడ ఫామ్ సంపాదించుకొని సో ఇంటర్నేషనల్ క్రికెట్లో కూడా వాళ్ళైతే ఒక వెలుగొందిన సందర్భాలు చూసాము. ఇక్కడున్న లవ్ని వాళ్ళైతే వదిలిపెట్టుకోలేక కొంతమంది మన ఇండియా పేర్లు కూడా వాళ్ళు పెట్టుకున్న సందర్భాలు, వాళ్ళ కొడుకు కూతుర్లకు కూడా పెట్టుకున్న సందర్భాలు కూడా మనం చూసాం. అలాంటి లవ్ అనేది కూడా కేవలం వేరే దేశాల్లో వాళ్ళ సొంత ప్రేక్షకుల నుంచి కూడా దొరకదు, మన ఇండియా నుంచి మాత్రమే దొరుకుతుంది. అంటే వాళ్ళ టీం ఓడిపోయింది కాబట్టి ఛాంపియన్స్ ట్రోఫీ వరకు మాత్రమే ఉంటుంది, తర్వాత మాత్రం ఉండదులేండి. అండ్ చెనక గారు ఇంకోటి చూస్తే మనకు ఒక బ్యాడ్ సెంటిమెంట్ అనేది ఇక్కడ రిపీట్ అవుతుంది. ఇప్పటిదాకా ఐసీసీ టోర్నీ ఫైనల్స్ సండే ఏ రోజైతే మ్యాచ్ జరిగిందో ఇప్పటిదాకా ఆ సండే ఫైనల్లో మనం ఇప్పటిదాకా ఒక్క మ్యాచ్ కూడా గెలవలేదు. యా, మీరు చెప్పింది కరెక్ట్ రాజా గారు. ఏంటంటే అదొకటి కొంచెం మనల్ని భయపెట్టే సైన్స్ అనేది కూడా ఉంటాయి. సెంటిమెంటల్గా ఏంటిది నమ్ముతారా అని కొంతమంది అంటారు, కానీ సో యూజువల్గా మన ఇండియన్స్ వచ్చేటప్పటికి కొంచెం సెంటిమెంటల్గా మనము నమ్మే సందర్భాలు ఎక్కువగా ఉంటాయి. అరే ఇలా జరుగుతుందేమో ఇట్లా అనుకుంటాం. కాకపోతే ఆ ఇంటెంట్ ఏదైతే ఉందో ఆ నెగిటివ్ థింకింగ్ అనేది తీసేసి ఈసారి మనోళ్ళు కొడతారని పాజిటివ్గా అనుకున్నాం అనుకోండి, గ్రహాలు అనేది కూడా మొత్తం మనకు అనుకూలిస్తాయి. కానీ ఇంకొక విషయం కూడా మనం చెప్పుకోవాలి. 2011 వరల్డ్ కప్ తర్వాత మన ధోని ఎప్పుడైతే వరల్డ్ కప్ సాధించిన తర్వాత మరి ఆ తర్వాత ఛాంపియన్స్ ట్రోఫీ అనేది కూడా మరి ధోని సాధించాడు. మన తర్వాత జరిగిన ఐసీసీ మరి ఈవెంట్స్లలో మ్యాక్సిమం ఒక 10 ఈవెంట్స్ అప్రాక్సిమేట్ జరిగే ఉంటాయి. అందులో మనకు విన్నింగ్ పర్సంటేజ్ ఎంత ఉందో తెలుసా? కేవలం 10% మాత్రమే. ఓకే, అన్ని దానిలలో మనము ఫైనల్ కన్నా రీచ్ అయ్యాం, లేకపోతే సెమీఫైనల్లో ఉన్నాం. ఫైనల్ ఆర్ రన్నర్అప్స్, సెమీఫైనల్స్ ఆర్ రన్నర్అప్స్ ఇట్లే మనం వస్తూ ఉండింది కంప్లీట్గా. కానీ లాస్ట్ ఇయర్ జరిగిన T20 వరల్డ్ కప్లో మాత్రం మనం విన్నర్స్గా అయ్యాం. సో ఆ విన్నింగ్ స్ట్రీక్ అనేది కూడా సో ఇక్కడ కంటిన్యూ చేసే అవకాశాలు అనేది కూడా ఎక్కువగా ఉన్నాయి. ఏంటంటే ఒక్కసారి విజయాన్ని రుచి చూసిన వాళ్ళు ఎప్పుడైనా కానీ ఎలా ఆడాలి సో అనేది అర్థమైపోతూ ఉంటుంది. అది తెలియకే చాలా టీమ్స్ ఈవెన్ సౌత్ ఆఫ్రికా కానీ అండ్ న్యూజిలాండ్ అయినా కానీ వాళ్ళకు ఆ ఫైనల్ ఫోబియా అనేది కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. ఇక్కడ న్యూజిలాండ్కి కూడా రేపు జరిగే మ్యాచెస్లో ఈ ఫైనల్ మ్యాచ్లో ఆ ఫైనల్ ఫోబియా అనేది కూడా వాళ్ళ మైండ్లో కూడా తిరుగుతుంటుంది సైకలాజికల్గా. ఏముండదు అనుకుంటాం, కానీ సైకలాజికల్గా వాళ్ళకి తిరుగుతూ ఉంటుంది. ఫైనల్ మ్యాచ్లో ఆడే అవకాశాలు ఎలా దాన్ని విజయాలుగా మలుచుకోవాలనేది వాళ్ళకి తెలియదు. కానీ తెలిసింది మన ఇండియాకు మాత్రమే. ఖచ్చితంగా విజయాలు అనేది కూడా సొంతం చేసుకొని మనం అనుకున్నట్టుగానే ఆ వైట్ కోట్ వేసుకొని సో మళ్ళీ ఆ మూమెంట్ని రోహిత్ శర్మ అయితే మళ్ళీ రీక్రియేట్ చేస్తాడనిపిస్తుంది. ఓకే జనక గారు, మీరు అన్నట్టు ఫైనల్గా ఇండియా గెలిచి అదే సక్సెస్ కానీ రిపీట్ అయితే మళ్ళీ మనం ఇలాంటి ఇంటర్వ్యూతో మళ్ళీ కూర్చొని కలుసుకుందాము. అండ్ థ్యాంక్ యూ.